దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ కు సర్వం సిద్ధమైంది. ఆపరేషన్ అభ్యాస్ పేరిట దేశవ్యాప్తంగా 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్టులలో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. హైదరాబాద్లో 4 ప్రాంతాల్లో సెక్యూరిటీ డ్రిల్స్ నిర్వహించనున్నారు. ఇందులో సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, డిఆర్డీఓ, మౌలాలి ఎస్ఎఫ్సీలు ఉన్నాయి. పాకిస్తాన్తో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి వాయుసేన యుద్ధ విమానాలు గర్జించనున్నాయి. 2 రోజుల పాటు వైమానిక విన్యాసాలను చేపట్టనుంది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించనుంది. ఆపరేషన్ అభ్యాస్ పేరిట దేశవ్యాప్తంగా 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ లో ఈ డ్రిల్ నిర్వహించనున్నారు. పాక్ అంతర్జాతీయ సరిహద్దు, అణు ప్లాంట్లు, సైనిక స్థావరాల వంటి కీలక సదుపాయాలు, జనాభా వంటి అంశాల ఆధారంగా ఈ జిల్లాలను 3 కేటగిరీలుగా విభజించగా హైదరాబాద్ ను కేటగిరీ 2గా చేర్చారు. నగరంలో సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్ డిఆర్డీఓ, మౌలాలి ఎన్ఎఫ్సి ఇలా 4 ప్రదేశాల్లో ఈ సెక్యూరిటీ డ్రిల్స్ జరగనున్నాయి. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. పోలీసు, అగ్నిమాపక సర్వీసులు, విపత్తు నిర్వహణ దళం సంయుక్తంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తాయి. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో సాయంత్రం 4 గంటలకు వైమానిక దాడికి హెచ్చరికగా సైరన్ మోగడం ప్రారంభమవుతుంది. మాక్ డ్రిల్ ముగింపునకు సూచనగా తిరిగి సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు సైరన్ మోగుతుంది. సైరన్ మోగిన వెంటనే ప్రజలు తమకు తాముగా షెల్టర్ జోన్లోకి వెళ్లిపోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కేటగిరీ 1లో న్యూఢిల్లీ, ఢిల్లీ కంటోన్మెంట్, సూరత్, వడోదర, కాక్రపార్, ముంబై, కోటా, కల్పకం, బలందషహర్ వంటి ఉన్నాయి. దేశవ్యాప్తంగా 244 జిల్లాలలో జరగనున్న మాక్ సెక్యూరిటీ డ్రిల్ కు రంగం సిద్ధమైంది. శత్రుజాడి జరిగిన పక్షంలో ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలలో శిక్షణిచ్చేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సంసిద్ధమవుతున్నాయి. వైమానిక దాడికి సంబంధించిన సైరన్లకు ఎలా స్పందించాలి, సురక్షిత ప్రదేశాలకు తరలిపోవడం, బంకర్లు, కందకాలను శుభ్రం చేసుకోవడం తదితర అంశాలలో ప్రజలకు శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలు, రిఫైనరీలు, హైడ్రో ఎలక్ట్రిక్ డ్యాంలు వంటి కీలక ప్రదేశాలలో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. 1971 తర్వాత అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఎలా ఉండాలన్న విషయమై మొదటిసారి ప్రజలకు శిక్షణ. దేశవ్యాప్తంగా సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్ ప్రారంభం కానుంది. మాక్ డ్రిల్లో దాదాపు 6 లక్షల మంది వాలంటీర్లు పాల్గొనవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఈ మాక్ డ్రిల్లో విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, దవాఖానా సిబ్బంది, రైల్వే, మెట్రో అధికారులతో పాటు పోలీసు, పారామిలిటరీ, రక్షణ దళాల సిబ్బంది పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్కతా వంటి మెట్రో నగరాలతో పాటు అణు కేంద్రాల వంటి కీలక స్థావరాలు లేదా సరిహద్దు వెంబడి ఉన్న నగరాలను శత్రు దాడులు జరిగేందుకు అవకాశం ఉన్న కీలక జోన్లుగా పరిగణిస్తున్నారు. ఈ జోన్ల సామర్థ్యాన్ని తనిఖీ చేయడంతో పాటు ఎక్కడైనా లోపాలుంటే సివిల్ డిఫెన్స్ అధికారులు సరిచేస్తారు. కీలక జోన్లను గుర్తించే ప్రక్రియ మరో 3 రోజులు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రాజధాని వ్యాప్తంగా 55 ప్రదేశాలలో మాక్ డ్రిల్ జరగనున్నాయి. వైమానిక దాడి సైరన్లను గుర్తించడం, సమీపంలోని బేస్మెంట్లు, అండర్ గ్రౌండ్ కార్ పార్కింగ్ స్థలాలు, ఇతర సురక్షిత జోన్లను గుర్తించడం, టార్చి, ఎమర్జెన్సీ కిట్, నీళ్ల సీసాలు వంటివి సిద్ధంగా ఉంచుకోవడం వంటి విషయాలపై పౌరులకు శిక్షణ ఇవ్వనున్నారు. సైరన్లు వినిపించినప్పుడు వెంటనే అప్రమత్తమై బయట పనులు మానేసి సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు చేరుకోవడం, ఎమర్జెన్సీ సర్వీసులకు కమ్యూనికేషన్ అంతరాయం లేకుండా ఫోన్ల వాడకాన్ని నిలిపివేయడం వంటివి ప్రజలకు చేయాల్సిన పనులవి అధికారులు తెలిపారు. కశ్మీరులో సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్ జరుగుతుందని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, సివిల్ డిఫెన్స్ ప్రకటించాయి.
పాకిస్తాన్తో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి వాయుసేన 2 రోజుల పాటు వైమానిక విన్యాసాలను చేపట్టనుంది. బుధవారం మధ్యాహ్నం 3:30 మొదలయ్యే ఈ డ్రిల్స్ మరుసటి రోజు రాత్రి 9:30 ముగుస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి. రాఫెల్, మిరాజ్ 2000, సుఖోయ్ 30S, తేజస్ తదితర యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొనున్నట్లు తెలిపాయి. భారత వాయుసేన సామర్థ్యాలను ఈ విన్యాసాల్లో ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నాయి.